చూస్తే వెళ్ళిపోతారా? అయితే నేను చూడను. మీరు మాట్లాడుతుండండి ప్లీజ్ అండి. సరే నేను వెళ్ళను, మీరు చూడండి. చెప్పాక తర్వాత మాట మార్చారు కదా. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు నన్ను తప్పుగా అనుకోకండి. దేవి అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ తనిప్పుడు ప్రాణాలతో లేదండి. చెప్పండి, వెళ్ళాలని చెప్పారు కదా. కాశ్యం చూస్తే మీరు వెళ్ళిపోరు కదా. వెళ్ళిపోనని చెప్తున్నారు కాబట్టి నేను చూస్తాను. చూపించండి. అయ్యో అయ్యో, కరెక్ట్ టైంకి మధ్యలో దూరి మన ప్లాన్ అంతా పాడు చేస్తున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఏం జరుగుతుంది ఇక్కడ? అను, ఏమైంది? నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ చూస్తే నువ్వేమో టెన్షన్ పడుతున్నావు. ఇంతకీ వాళ్ళిద్దరూ కలుసుకున్నారా, మాట్లాడుకున్నారా? అయ్యో, నువ్వు కదానివి సత్య. అక్కడ చూడు, ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోలేకపోతున్నారు. మీరిద్దరూ కలుసున్న ఫోటోని పెద్దన్నకి చూపించమని ఆయన అర్థం చేసుకుంటారులే అని చెప్పి పంపించాను. కరెక్ట్ గా పెద్దన్నయ్య ఆ ఫోటో చూసే టైంలో సరిగ్గా చిన్నన్నయ్య అక్కడికొచ్చారు. అంతా నాశనం. ఇప్పుడేం చేయాలను? సరే, నువ్వు వెళ్ళి మీ ఆయన్ని లైన్లో పెట్టి తీసుకొచ్చే ప్లీజ్. అది చేస్తే చాలు. కాదు, అది అది అభి సరే చూడాలి. హలో, పెళ్లి జరిగేది నాకండి. పెళ్లి కొడుకు నేను. ఏంటి? కాస్ట్యూమ్ డిజైనే కదా. వీడు నాకు సర్ప్రైజ్ గా ఉండాలని మీతో ఏమైనా చెప్పాడా? అర్జున్, మ్యాటర్ అది కాదురా. ఈమె మాట్లాడే వాయిస్ నా దేవి వాయిస్ లానే ఉందిరా. అభి, ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, అచ్చు గుర్తున్నట్టు ఈమె వాయిస్ దేవి వాయిస్ లానే ఉందిరా. అభి, అభి ప్లీజ్, నువ్వెందుకో డిస్టర్బ్ అయినట్టున్నావు. సరే వదిలేరా, మనం రూమ్కి వెళ్దాం. లేదురా. అయ్యో సత్య, నువ్వు కూడా దిక్కులు చూస్తావేంటి? సరేలే, నేనే ఏదో ఒకటి చేస్తానుండు. ఒక సమస్య పరిష్కరిద్దామని వస్తే ఇంకో సమస్య ఎదురయ్యేలా ఉంది. దేవుడా, అను నువ్వే ఏదో ఒకటి చేయవే ప్లీజ్. నువ్వాగ సత్య. రూమ్కి వెళ్దాం పద. ఏ సోను, సారీ సారీ సారీ, మీరు ఆగండి. ఇది సోను ఫోన్, నేను తీస్తానులే. సారీ. ఏంటి సోను నువ్వు? వాళ్ళు తర్వాత ఫంక్షన్ కి రెడీ అవ్వాలిగా. నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తావేంటి? లేదు లేదు, ఆవిడ కాస్ట్యూమ్ చూపించడానికి వచ్చారు. ఆవిడ మీద ఎందుకు కోపడుతున్నారు చెల్లమ్మా? అది చూసే లోపల అభి ఏదేదో ఆలోచించి కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల లేట్ అయింది. రే అర్జున్, నిజంగారా? నన్ను నమ్మవా? ఆలోచించి డిస్టర్బ్ అయ్యానంటున్నావు. నేను సెన్స్ తోనే మాట్లాడుతున్నారా? నాకు తెలీదా అర్జున్? నాకు తెలుసురా అర్జున్. నా దేవి వాయిస్ నాకు తెలీదా? ఏమిటి? మీరు మాట్లాడండి, ఏదో ఒకటి కాదు మాట్లాడండి. అభి, తను సోనం. అయ్యో కాదు, నా దేవి వాయిస్ లానే ఉంది. అబద్ధం చెప్పక సత్య, అది నా దేవి వాయిస్. నా దేవి వాయిసే. అభి, ఎందుకు ఏమైందిరా? ఈ అమ్మాయి వాయిస్ పెట్టుంటే దేవి వాయిస్ లానే ఉందమ్మా. ఏంట్రా వాగుతున్నావు? దేవియా? నువ్వెవరిని అంటున్నావురా? అయ్యో లేదు, ఈమెని పూణే నుంచి సత్యకి మేకప్ చేయడానికి తీసుకొచ్చాను. ఈమెని పట్టుకుని ఎవరో వాయిస్ లో ఉందంటారేంటి? అయ్యో కాదండి అమ్మా, అచ్చం దేవి వాయిస్ లానే ఉందమ్మా. కాదు, నా వాయిస్ ఆర్తి వాయిస్ లానే ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. అవునవును, మా బంధువుల్లో కూడా కొంతమంది వాయిస్ అదే విధంగా ఉంటుంది. మా చిన్నత్తకి మా పెద్దత్త వాయిస్, మా చిన్నత్త చెల్లెలికి అచ్చం మా అమ్మ వాయిస్. దానికి ఒక హద్దంటూ ఉండొచ్చు. ఈమె పూణే అమ్మాయి, సత్యకి మేకప్ చేయడానికి వచ్చింది. ఈమె వాయిస్ విని ఎవరో అమ్మాయి వాయిస్ లా ఉందంటున్నారే.
అన్నకి బాగా కావలసిన వాళ్ళేమో ఆమెనే తలుచుకుంటున్నారే, అందుకే అలా అనుకుంటున్నారేమో, అందుకే ఆయనకి అలా. కాదు 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 కానే కాదు. నాకు తెలీదా? నా దేవి వాయిస్ ఇలానే ఉంటుందమ్మా. సోనం, ఒకే ఒక్కసారి మాట్లాడండి. అభి వద్దురా, ఆగరా. సోనం, ఏంటి అభి? ఒకే ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్ అండి. రే అభి. ఒక్కసారి మాట్లాడండి. వద్దురా. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళమ్మా. ముందు లోపలికి వెళ్ళమంటున్నానా? అది తనకి మేకప్ చేయడానికి వచ్చిన అమ్మాయి, తనని పట్టుకుని. ముందు వెళ్ళమంటున్నానా? అమ్మా వెళ్ళండమ్మా, వెళ్ళండి. సత్య వాళ్ళని వెళ్ళమని చెప్పు. అభి దేవి వాయిస్ లాగే ఉందమ్మా. సీను, అక్క అభి టాబ్లెట్ వేసుకున్నాడా లేదా? వీణ్ణి చూస్తుంటే హెల్త్ సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు. ఇప్పుడే వేసుకున్నాడక్క. చేయి చూపించరా. అమ్మా, టైం ఎంత అయ్యిందిరా, ఇప్పుడా ఇచ్చేది? వీణ్ణి చూసుకోవడం కంటే పెద్ద ముఖ్యమైన పని ఏముంది నీకు? నీ వల్ల కాదంటే చెప్పు, నేను మనిషిని పెడతాను. కాదక్క, టాబ్లెట్ ఇచ్చి వేసుకో అని చెప్పే వచ్చానక్క. వీడు వేసుకోకుండా ఆ అమ్మాయి వెనకాలే తిరుగుతున్నట్టున్నాడు. ఈడియట్, ఇది కూడా ఒక కారణమా? నువ్వు రా బాబు, మనం వెళ్దాంరా. అమ్మా ఆమెను మాట్లాడమని చెప్పమ్మా, మీకు తెలుస్తుంది. వద్దురా. ఆమె దేవిలానే మాట్లాడుతుందమ్మా, నాకు బాగా తెలుసు. ఒకే ఒక్కసారి ఆమెను మాట్లాడమని చెప్పడమ్మా. చూడు బాబు, వద్దురా. టాబ్లెట్ వేసుకుంటే నిద్ర వస్తుంది కదా. రే అభి, తర్వాత అంతా సెట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ అభి. అమ్మా, ఒకే ఒక్కసారి ఆమెని మాట్లాడమని చెప్పమ్మా. సరేరా, సరే. ఆమె ఇక్కడే ఉంటుందిలే, తర్వాత మాట్లాడదు గాని. నువ్వురా, రెస్ట్ తీసుకుందు గాని ప్లీజ్. అభి, నువ్వు రా. పద అభి. వెళ్దాం. అక్క అక్క అక్క, ఏడవకక్క, ఏడవద్దని చెప్తున్నాను కదక్క. నా కోసమైనా ఏడు పాపక్క. సత్య, వదిలే. కొంచెం సేపు ఏడవనివ్వు, లోపల సంతోషాన్ని పెట్టుకోవచ్చు. కానీ బాధ నుంచుకుంటే కృంగిపోతారు. తనని ఏడవనివ్వు. అక్క పైకి లే అక్క. చూసావా సత్య, అభి నన్ను మర్చిపోలేదు. నన్ను మర్చిపోలేక ఒంటరిగా బాధపడుతున్నారు. నేను ఆయనకి దూరంగా ఉన్న బాధ కంటే ఇదే ఇంకా బాధగా ఉంది సత్య. అక్క, అసలు నువ్వెందుకలా ఏడుస్తున్నావక్క? ఎందుకు నువ్వెలా ఏడుస్తున్నావు? అవును, నిన్నెలాగైనా మర్చిపోయేలా చెయ్యాలని పెద్దమ్మ ఒక్కొక్కటి ప్లాన్ చేస్తోంది. కానీ అన్న మనసులో కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు. ఇంతకన్నా నీకేం కావాలక్క? ఈ ఒక్క నమ్మకం సరిపోదా నీకు? నాకు తెలుసను, నేను అభి బావని కలిసిన ప్రతిసారి ఆయన దేవి అక్కని ఎంతగా ప్రేమిస్తున్నారో నేను గమనిస్తూనే ఉన్నాను. చుట్టూ ఉన్నా కూడా ఎంత డైవర్ట్ చేసినా సరే, దేవి అక్క మాట రానివ్వకుండా అవాయిడ్ చేసినా సరే, ఏ టాపిక్ మాట్లాడినా కూడా అభి బావ దేవి అక్క గురించి ఒక్క నిమిషం కూడా తలుచుకోకుండా ఉండట్లేదు. బయట నేను ఆయనతో మాట్లాడితే దేవి వాయిస్ లో ఉందంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన నన్ను గుర్తుపట్టారేమో అనిపిస్తుంది సత్య.